Hi friends, this is Aki Abhya 786 యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఏమైనా క్వాలిటీ లేకపోయినా ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేస్తే అవి సరి చేస్తాను. దయచేసి మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలి. లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ స్నేహితులకు కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. ముందుగా ఈరోజు అయితే మనం ఏ విషయం గురించి తెలుసుకున్నామంటే మన ఏపీ గవర్నమెంట్లో వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చారు. అంటే మన ఆఫీస్ చుట్టూ తిరిగే పని లేకుండా ఏదైనా సర్టిఫికేట్ కావాలంటే ఆ వాట్సాప్ ద్వారా అప్లై చేసుకుంటే మనకి అప్లై అయిపోతుంది. మన సచివాలయానికి వెళ్ళే పని లేదు. డైరెక్ట్గా ఆన్లైన్ పేమెంట్ కూడా ఆన్లైన్లోనే కట్టేయచ్చు. అది ఎలా చేసుకోవాలి, ఏ సర్వీస్ ఇచ్చారనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఆ నెంబర్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. దయచేసి మొత్తం వీడియో పూర్తిగా చూడండి. ఏమైనా డౌట్స్ వస్తే మటుకు కింద కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను ఖచ్చితంగా. థ్యాంక్ యూ. మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం, చూడండి. ముందుగా అయితే మనం వాట్సాప్ క్రియేట్ చేద్దాం. నేను ఆల్రెడీ నెంబర్ సేవ్ చేశాను. నెంబర్ ఒకసారి చెప్తాను, నోట్ చేసుకోండి. నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఒకవేళ నోట్ చేసుకోకపోతే అక్కడ చూసి కాపీ చేసుకోండి. మన నెంబర్ వచ్చేసి 955523000009. ఇది అనేది ఏపీ ప్రభుత్వం మిత్రా నెంబర్, వాట్సాప్ మిత్రా నెంబరు. ఈ నెంబర్ అనేది నేను ఆల్రెడీ సేవ్ చేశాను కాబట్టి డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాను వీడియోలోకి. ఎక్కడ స్కిప్ చేయమండి, స్కిప్ చేస్తే మీకు అర్థం కాదని చెప్పేది. ముందుగా అయితే నేను ఆల్రెడీ నిన్న సర్టిఫికేట్ అప్లై చేశాను, ఓబీసీ సర్టిఫికేట్. ఇప్పుడు మీకు అర్థం అవడానికి ఫస్ట్ నుండి చేస్తాను. ఇట్లా వచ్చింది మనకి ఓపెన్ చేసిన వెంటనే లోగో అనేది. ఫస్ట్ అనేది హాయ్ అని మెసేజ్ చేద్దాం. చేసిన వెంటనే మనకి కింద వాళ్ళు రెస్పాన్స్ వస్తుంది. వచ్చింది. చూస్ సర్వీస్లోకి వెళ్తే మనకి సర్వీసెస్ మొత్తం ఉంటాయి. ఇందులో ఏమి ఇచ్చాడంటే ఎడ్యుకేషన్ సర్వీసెస్, హాల్ టికెట్ కానీ ఏమైనా మనకు ఇచ్చేసి ఎంటర్ ఇచ్చాడు. ఇంటర్ సెకండ్ ఇయర్ ప్రాక్టికల్ హాల్ టికెట్ అని ఇచ్చాడు. సెలెక్ట్ చేసిన మనం ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ కానీ రోల్ నెంబర్ కానీ ఆధార్ కానీ కొడుతుంది. ఆధార్ డేట్ ఆఫ్ బర్త్ కొట్టినా కానీ వచ్చేస్తుంది. ఇంకో సర్వీస్ చూద్దాం. ఇంకోటి వచ్చేసి టెంపుల్ బుకింగ్. అంటే మనకి దేవస్థానాలు ఉన్నాయి కదా, అవి బుక్ చేసుకోవచ్చు. అకామిడేషను, దర్శనము, డొనేషన్స్ కానీ అట్లాంటి మొత్తం దీంట్లో టెంపుల్ బుకింగ్ సర్వీస్లో అప్లై చేసుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి గ్రీవెన్స్. అంటే మనం ఏమన్నా సమస్య ఉందంటే గ్రీవెన్స్ చేయొచ్చు ఇక్కడ, అంటే కంప్లైంట్ రైజ్ చేయొచ్చు. ఇంకోటి వచ్చేసి ఏపీఎస్ఆర్టీసీ టికెట్ బుకింగ్, క్యాన్సిలేషను అవన్నీ ఇక్కడ జరిగిపోతాయి. తర్వాత వచ్చేసి కరెంటు బిల్లులు, న్యూ కనెక్షన్, ఏదైనా కొత్తగా మీటర్ పెట్టుకోవాలన్నా కానీ, కొత్త ఇల్లు కట్టుకొని కరెంటు న్యూ కనెక్షన్ కావాలన్నా కానీ దీంట్లో కట్టేయచ్చు. ఎనర్జీ సర్వీసెస్లో కరెంటు బిల్లు కూడా దీంట్లో కట్టేయచ్చు. ఇంకోటి వచ్చేసి సిడిఎంఏ సర్వీసెస్. ఇవి వచ్చేసి ట్రేడ్ లైసెన్సు, ప్రాపర్టీ, వాటర్ కనెక్షను అట్లాంటి మొత్తం ఈ సిడిఎంఏ సర్వీసెస్లో ఉంటాయి. తర్వాత వచ్చేసి రెవెన్యూ సర్వీసెస్. దీంట్లో వచ్చేసి మనకి అన్నీ ఉంటాయి. రెవెన్యూకి సంబంధించి మొత్తం రేషన్ కార్డులు అనేది, క్యాస్ట్ ఇన్కమ్, ఓబీసీ సర్టిఫికేట్, ఈబీసీ సర్టిఫికేట్ ఇవన్నీ వచ్చేసి రెవెన్యూ సర్వీసెస్లో ఉంటాయి. తర్వాత వచ్చేసి హెల్త్ కార్డ్ సర్వీసెస్. హెల్త్ కార్డ్ వచ్చేసి మనకి మామూలుగా అయితే అంతకుముందు ఆరోగ్యశ్రీ కదా, ఇప్పుడు వీళ్ళు వచ్చేసి ఎన్టీఆర్ వైద్య హెల్త్ సర్వీసెస్ అని 2 సర్వీసెస్ ఇచ్చాడు. కొత్త కార్డులు కావాలన్నా కానీ, ఉన్న కార్డులు ఏమన్నా మార్చుకోవాలన్నా కానీ దీంట్లో చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి పోలీస్ డిపార్ట్మెంట్ సర్వీసెస్ ఇచ్చాడు. ఇక్కడ వచ్చేసి కంప్లైంట్లు ఏదైనా మనం కంప్లైంట్ ఇవ్వాలంటే డైరెక్ట్ ఇంటికి వెళ్ళి చేయొచ్చు పర్సన్, ఎక్కడికి మనం వెళ్ళలేదు. మనకు ఇవాళ వచ్చేసి నేను ఆల్రెడీ దీంట్లో చేశాను కాబట్టి రెవెన్యూ సర్వీసెస్లో చూపిస్తాను మీకు. కన్ఫర్మ్ కొట్టేస్తాను. వచ్చేసింది.
వచ్చే రెవెన్యూ వాటి గురించి మొత్తం వస్తాయి. రెవెన్యూ వాటిలో ఇవి ఉన్నాయి: వ్యవసాయ ఆదాయ ధృవపత్రము, కుటుంబ సభ్యుల ధృవపత్రము, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, సంపాదించే సభ్యుల సర్టిఫికేట్ లేదు. వీటికి సంబంధించిన మొత్తం దీంట్లో ఉన్నాయి రెవెన్యూ వాటిలో. టైటిల్ డీడ్, పాస్బుక్స్, నీటి పన్ను, వివాహ ధృవపత్రం అండ్ మ్యారేజ్ సర్టిఫికేట్, ఆర్ఓఆర్, 1B అడంగలు, ఆదాయం అంటే ఇన్కమ్ సర్టిఫికేట్, ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్. ఆల్రెడీ క్యాస్ట్ ఉండి దాన్ని మళ్ళీ జనరేట్ చేసుకోవడానికి ఇది ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్. నేనైతే నిన్న ఓబీసీ అప్లై చేశాను ఆల్రెడీ. అప్లై చేశాను, వచ్చి ప్రాసెస్లో ఉంది అది కూడా. మీకు వచ్చేసి ఇన్కమ్ చేసి చూపిస్తాను. ఏ సర్టిఫికేట్ మనం చేయాలన్నా కానీ మనకి ఆధార్ నెంబర్ అనేది మెయిన్. ఆధార్ నెంబర్కి ఖచ్చితంగా మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ సర్వీసెస్ జరుగుతాయి వాట్సాప్లో. ఆధార్ నెంబర్ అయితే కొట్టేస్తున్నాను. కొట్టేసగానే ఆధార్ని నిర్ధారించండి అని వచ్చింది. అలానే ఓటీపీ వచ్చేసింది మన ఫోన్కి. ఓటీపీ ఎంటర్ చేశాను. ఇప్పుడు వచ్చేసి కొనసాగించు. అప్లికేషన్లోకి వెళ్ళిపోయి డైరెక్ట్ అలా వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి తండ్రి పేరు, మతం మీరు ఏ మతం అయితే క్రిస్టియన్ అయితే క్రిస్టియన్, హిందూ అయితే హిందూ, ముస్లిం అయితే ముస్లిం పెట్టండి. తర్వాత వచ్చేసి మన క్వాలిఫికేషను, అయితే వివాహితుల లేకపోతే వితంతువ, ఒంటరి మహిళల, మీరు ఏదైతే అది పెట్టండి. తర్వాత ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి మీ ఇష్టం ఇస్తే ఇవ్వండి, లేదు. తర్వాత డోర్ నెంబర్, వివరాలను ధారించండి. సబ్మిట్ అయిపోయింది. మనకి సబ్మిట్ అయిపోయినాక మనకి ఇలా వస్తుంది. మనం వచ్చేసి ఫస్ట్ది అయిపోయింది, ప్రాథమిక వివరాలను నవీకరించండి. తర్వాత దరఖాస్తు ఫారం, మన సచివాలయ అప్లికేషన్ ఫిల్ చేసిస్తాం కదా, ఆ అప్లికేషన్ తీసుకొని ఫిల్ చేసి దాన్ని స్కాన్ చేసుకొని MB రూపంలో పెట్టాలి. దానికి మళ్ళీ ఐడి ప్రూఫ్ వచ్చేసి మన ఆధార్ కార్డు కానీ తల్లిదండ్రుల ఆధార్ కార్డు కానీ ఆ పీడిఎఫ్లో పెట్టాలి. మొత్తం పీడిఎఫ్ వచ్చేసి 1 MBలో ఉండాలి. ఈ ఆదాయ ధృవీకరణ పత్రం మీద క్లిక్ చేస్తే ఇది మన డీటెయిల్స్ వచ్చేస్తాయి. పోస్టల్ కార్యాలయం వచ్చేసి మీది ఏ పోస్టులో అయితే ఆ పోస్టులో పెట్టండి. ఫస్ట్ చిరునామా, శాశ్వత చిరునామా రెండు ఒకటి అయితే ఈ బాక్స్లో క్లిక్ చేయండి. మీ పోస్టల్ గ్రామం ఏ ఊరు ఆ ఊరు పెట్టండి. కొనసాగించు. సంఖ్య అనేది అంటే ఇదివరకు మనకి ఇచ్చిన సర్టిఫికేట్ ఉంది కదా ఇన్కమ్, ఆ నెంబర్ అనేది 11 అంకెలు. అది దరఖాస్తు సంఖ్య అంటే ఇదివరకు మనం తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్, ఆ సర్టిఫికేట్ ఉన్న నెంబర్లో మనం కొట్టాలి.
తర్వాత సంబంధం వచ్చేసి ఫాదర్ కాబట్టి లేడీస్ అయితే హస్బెండ్ కానీ ఫాదర్ కానీ పెట్టుకోండి. కారణం వచ్చేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం అందించే పథకాలు లేదా సబ్సిడీ అవి పెట్టాను నేను. స్టూడెంట్స్ అయితే స్కాలర్షిప్స్ అవి పెట్టుకోండి. నెంబర్ తప్పు కొట్టా అనుకుంటా. నెంబర్ అయితే కొట్టాను. ఇప్పుడు నా పాస్ సర్టిఫికేట్ డీటెయిల్స్ మొత్తం వచ్చేసినాయి. ఇప్పుడు ఏమేమి పెట్టాను మొత్తం అప్రూవ్ చేసిన వాళ్ళ పేరు కూడా వచ్చేసింది. ఈ 2 టిక్ కొట్టేసి సమర్పించి అయిపోయింది. మనకు వచ్చేసి ఐడి ప్రూఫ్ అప్లోడ్ చేయమంటుంది. మన ఐడి ప్రూఫ్ కానీ తల్లిదండ్రుల ఐడి ప్రూఫ్ కానీ, నేనైతే నాది ఆధార్ కార్డు అప్లోడ్ చేస్తున్నాను. ప్రూఫ్ వచ్చేసి అది ఓన్లీ పీడిఎఫ్లోనే పెట్టాలి. నా ఆధార్ పీడిఎఫ్ అయితే పెట్టేశాను. రెస్పాన్స్ వచ్చింది. అయిపోయింది. మనం పేమెంట్ చేస్తే సర్టిఫికేట్ నెంబర్ వచ్చేసింది డైరెక్ట్గా. మన సచివాలయం ఎట్లయితే స్లిప్ వచ్చేస్తుందో అట్లానే ఈ పేమెంట్ కట్టగానే స్లిప్ అవుట్ వచ్చేస్తుంది. ట్రాన్సాక్షన్ నెంబరు, సర్టిఫికేట్ నెంబర్ వచ్చేసి మనకి మెసేజ్ వచ్చేసింది. అది వచ్చిన తర్వాత 1 or 2 daysలో అయిపోయింది మ్యాక్సిమం. నాది వచ్చేసి 6th అప్లై చేశాను. 7th వరకు ప్రాసెస్ జరిగింది. మన హాలిడేనా ఆపేశారు. రేపు అయిపోద్ది నా సర్టిఫికేట్. చూస్తే ఓబీసీ సర్టిఫికేట్ అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసిన మరుసటి రోజే విఆర్ఓ అప్లోడ్ చేశాడు. విఆర్ఓ నుండి ఆర్ఐకి వెళ్ళింది. ఆర్ఐ దగ్గర నుండి మనకి ఎంఆర్ఓ గారికి వెళ్ళిపోతుంది. ఆర్ఐ గారు కూడా చూస్తే అప్లోడ్ చేశారు. ఇప్పుడు వచ్చేసి ఎంఆర్ఓ లాగిన్లో ఉంది. ఎంఆర్ఓ గారు కూడా అప్రూవ్ చేసేస్తే మన సర్టిఫికేట్ అనేది రిలీజ్ అయిపోద్ది. డైరెక్ట్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.